సెప్టెంబర్ 8వ తారీఖు పాడ్యమి సోమవారం దగ్గర నుంచి 15 రోజుల పాటు 21వ తారీఖు అమావాస్య ఆదివారం వరకు మహాలయ పక్షాలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి. ప్రధానంగా చాలా మందికి పితృదోషము అనేటువంటిది ఉంటుంది. అది ఉండడం వల్ల వివాహం కాదు, సంతానం కలగదు, తర్వాత ఉద్యోగం రాదు, అకాల మరణములు, ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి. దానికోసం ఎలా బయటపడాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైనా అసలు ప్రాబ్లం అనేటువంటి దాన్ని పక్కన పెడితే మన వంశస్థులైనటువంటి పితృదేవతలు ప్రేతపురి ఖాళీ చేసి తమ ఇళ్ళు అయినటువంటి మన ఇళ్ల దగ్గరికి వచ్చి మన కోసం కృతజ్ఞతగా ఏవైనా చేస్తారా అనేటువంటి దానికోసం వేచి చూస్తారట. అంటే మనం ఏదైనా ఒక అన్నదానం చేసినా సరే, పితృతర్పణం చేసినా, శ్రాద్ధకర్మ చేసినా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అమోఘంగా ఆశీస్సులన్నీ ఇచ్చేసి వెళ్తారు. ఒకవేళ మనం ఏమీ చెయ్యకపోతే కనుక శాపనార్థాలు కూడా విడిచిపెట్టి వెళ్తారట. సో చాలా జాగ్రత్తగా మీ చనిపోయినటువంటి పితృదేవతలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చనిపోయినటువంటి తిథి నాడు, ఈ 15 రోజుల్లో వచ్చే ఆ తిథి నాడు శ్రాద్ధకర్మ చేయండి. ఒకవేళ తిథి తెలియకపోయినా పర్వాలేదు, 21వ తారీఖున అమావాస్య నాడు తప్పకుండా శ్రాద్ధకర్మ చేయండి. వివాహము, సంతానము, ఆరోగ్యము ప్రతి దాని నుంచి కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ అనుగ్రహం లేకుండా మనం ఎన్ని పూజలు చేసినా అవన్నీ వ్యర్థమైనట్లే. కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి.